డాక్యుమెంట్స్ అయినా సరే లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం. దయచేసి లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం. దానికి సహకరించండి. ఫోన్ చేసేది నాకు నీకు కాదు. నీ ఒక్కరి లోపల పెట్టేసరికి ఇదంతా నాకు తెలుసా. 20 ఫోన్లు ఉన్నాయి నాకు పీసీఆర్. వాళ్ళందరూ పంపి మేము వాళ్ళు నిల్చొని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. రాజధాని వస్తేనే నేను లోపలికి వెళ్తాను. చెప్పండి. నేను ఆంటీ అంకుల్ మార్చాను, కొన్ని వాటర్ ట్యాంక్స్ వచ్చాను. వీడియో ఛానల్ పెట్టి కొంచెం ఆన్సరింగ్ షూటింగ్ ఛానల్స్ ఉన్నారు ఫ్రెండ్స్. లవణ్య వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండియా. వాళ్ళు వచ్చిన కోర్టులో నిజంగా నేను రానిచ్చేదాన్నండి. కబ్జా చేసుకొని దీన్ని పంపించేయాలి అన్నది వచ్చారు. మీరు నిజంగా సెక్యూరిటీ చూశారు, అందరూ చూశారు. నన్ను ఇంట్లో నుంచి గేట్ వరకు లాక్కొని తీసుకెళ్లారు. మాట్లాడడం జరగలేదు, దాడి జరిగిందండి. కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నాను. మాకు సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందండి. కంప్లైంట్ ఇస్తాము ఖచ్చితంగా. దీని వెనకాల ఇప్పుడు ఎంతమంది ఉండి ప్లాన్లు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కదాన్ని ఉన్నానని అని దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకంతకు మించి ఏం చెప్పలేను. పొద్దున ఒక 11:30 12 ఏమో అండి. ఒకేసారి చాలా మంది ఆడవాళ్ళు లోపలికి వచ్చేసారు. ఫస్ట్ మా తమ్ముడు పైన అటాక్ చేశారు. వెళ్ళి తలుపు వేసుకుంటే తలుపు పగలగొట్టారు. మెయిన్ డోర్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ తీసుకుంటూనే వచ్చారు. మరి ఓన్లీ వృద్ధులు వస్తే ఎలా పగలగొడతారండి? నేను మా అత్త మామ వచ్చే వద్దు అనే మనిషిని అయితే కాదు. మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను. 20 days ఎగో నేను కాల్ చేసి బ్లాకులు పెట్టారు కదా, నా ఫ్రెండ్తో చెప్పించాను. అంటే అంకుల్ పని రాజు లేట్గా వస్తారేమో, మీరు రండి మనం కలిసి ఉందాము అని. మేము ఆలోచించి చెప్తామమ్మా అన్నారు. అలా నార్మల్గా వచ్చి ఉంటే నేను ఎందుకు ఆహ్వానించను? నా పైన దాడి జరిగిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలోకి ఇంతమంది వీళ్ళు వచ్చి లావణ్య ఏం తప్పు చేసింది అని నా పైకి ఇంత అటాకులు చేసుకుంటూ వచ్చారు. మరి కోర్టులో ఉంది కేసు, కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా ఏ ఒక్కటి కూడా. ఎల్లమనో లేకపోతే లావణ్య తప్పుడుది అని మాట్లాడితే చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ అని, ప్రాస్టిట్యూషన్ అని. ఇంకా బతకనివ్వకుండా చేస్తే ఇంకేం చేయాలి? నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి గ్రూప్ అంతా ఫామ్ అయిపోయి వచ్చారండి. ప్లాన్ ప్రకారమే వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ప్లాన్ ప్రకారమే వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇది చేశారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి పేరు మీద ఉందంటే ఇంట్లో ఆడదాని మీద లేనట్ట అండి. 11 సంవత్సరాలు ఒక రూఫ్ కింద ఉన్న మనుషులం మేము. ఒక 7-8 కిరాయి ఇల్లు మారిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు 1.5 కోటి ఎంతో, ఇప్పుడు 12 కోట్లు ఇది అయింది. ఏదో లావణ్య మొత్తం తినేస్తుంది ఇది అన్న దగ్గర ఇది అయిపోయింది. మరి లావణ్య గారు లేకపోతే రాస్తారు మరి ఎలా ఇదయ్యాడు? నేను పిలిచాను హైదరాబాద్, తను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కలిసి ఉన్నాం మేము. 2014లో పెళ్లి చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి ఇంత కాంట్రవర్సీలో ఇప్పుడు అవుతున్న ఇది ఉంటే లావణ్య గురించి ఎప్పుడో బయటికి రావాలి కదా. ఎందుకు 1.5 2 years నుంచి నన్ను వదిలించుకోవాలి అన్న ప్లాన్లోని ముందు నుంచి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నారు. నేను తిరిగి డిఫెండ్ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం కావాలి. నేను ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా బయటకు వచ్చి రాస్తారునికి సారీ చెప్పడం జరిగింది. తను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడేమో అన్న ఒక దగ్గర, పోనీ నా దగ్గరకు వచ్చి ఉండు అని కూడా కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకొని మళ్ళీ సినిమాలు చేసుకుంటాడేమో అని ఒక్క కోరికతో నేను పబ్లిక్గా నేను సారీ చెప్పడం జరిగింది. కానీ ఈ దాడి నాకు తిరిగి ఇస్తారని అయితే నేను అనుకోలేదు. సార్, మాకు దాడి చేయాలన్న ఆలోచన లేదు. అదే మాకు ఆ ఆలోచన లేదు. అదే చెప్తా. మాకు దాడి చేయాలని ఆలోచన లేదు. మాకు అలాంటి ఆలోచనలు మాకు లేవు. కాకపోతే మాతో కేర్ టేకర్స్ రావడం వాస్తవం. ఇందాక చెప్పాను కదా, వస్తున్నప్పుడే ఇవంతా లొకాలిటీ చూడగానే ఒక ఇమోషన్ అయిపోయి బాధకు గురైపోయి ఆ సోఫాలో కుప్పకూలిపోయాం. ఆల్మోస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోయింది, అన్కాన్షియస్ లాగా అయిపోయింది.
మాకేం జరిగిందో నేను అబ్జర్వ్ చేయలేదు. ఏం జరిగింది, ఎవరు చేశారు అన్నది నాకు తెలియదు. అది సార్. యాక్చువల్గా ఉండిపోదామనే వచ్చాం. బోల్డ్ గదులు ఉన్నాయి కదా సార్. ఉందా? బయటకు తీసిరేసింది కదా సార్. ఉందని తెలుసు. మన ఇంట్లో మన బోల్డ్ గదులు ఉన్నాయి సార్. 3 అంతస్తులు. అది ట్రిపుల్ X. సొంత ఇంట్లో ఉంటే వాడికి బడ్డెన్ తగ్గుతుంది కదా సార్ ఫైనాన్షియల్. అవి